బ్రిటిషోళ్ళు రాకముందు రాజులు, రాజ్యాధికారాలు ఉండేవి. అప్పుడు రాజుకి శిస్తు కట్టినా, ఎవడు ఎంత భూమి దున్నాలనుకుంటాడో అంత భూమి దున్నేస్తాడు. భూమిని సాగు చేసుకుంటాడు. వాడు పండించిన పంట ఈడికిచ్చి, ఈడు పండించిన పంట వాడు తీసుకొని, వాళ్ళ అవసరాలు తీర్చుకునేవాళ్ళు. అప్పుడు అధికార దాహం ఉండేది కాదు. అధికారం మీద వ్యామోహం ఉండేది కాదు. మోసాలు కూడా జరగవు. కానీ బ్రిటిషోళ్ళొచ్చిన తర్వాత అధికార వ్యామోహం, ధనం మీద మక్కువ ఇలాంటివి జరిగి మన దేశానంతా బ్రిటిషోళ్ళు ఆక్రమించుకున్నారు. వాళ్ళు పెట్టిందే చట్టం, వాళ్ళు చేసిందే న్యాయం. అలానే ఇప్పుడు కూడా ఎన్ని రాజకీయ పార్టీలొచ్చినా, ఎంతమంది మహానాయకులొచ్చినా, మంచితనం అనే ముసుగులో అన్యాయాలు చేస్తారే కానీ, ఒక్క నాయకుడైనా 100% న్యాయం చేసేవాడు చాలా తక్కువ. అలా డబ్బున్నవాడికే న్యాయాలు, చట్టాలు లొంగుతాయి. డబ్బు లేనివాడు పేదవాడికి న్యాయాలు, చట్టాలు ఇయన్నీ వర్తించవు. డబ్బు లేని వాడి దగ్గర న్యాయం అంటే వాడు ఏది చేసినా తప్పే. డబ్బున్నవాడు ఏది చేసినా కరెక్టే. వాడు 5 నిమిషాల్లో బయటికి రాగలడు. అదే డబ్బు లేని పేదవాడు చిన్న తప్పు చేసినా ఎక్కువ శాతం జైల్లోనే గడపవలసొస్తుంది. ఎన్ని గవర్నమెంట్‌లొచ్చినా తమ గవర్నమెంట్‌కి సపోర్ట్ చేసి ఆర్థికంగా సాయం చేసే వాళ్ళకి వాళ్ళ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాని పేదవాడికి సపోర్ట్ చేయటం చాలా కష్టం. వాళ్ళు అధికారంలోకి రావటానికి ఏదేదో చెప్పి ఇంకేదేదో హామీలిస్తారు. వాటిల్లో కొన్ని నెరవేరుస్తారు. కొన్ని గాలికి వదిలేస్తారు. పేదవాడు ఎప్పుడు పేదవాడుగానే ఉంటాడు. నిన్ను నువ్వు నమ్ముకొని పైకెదిగితే ఎప్పటికైనా పైకి ఎదగలవు. ఎన్నైనా సాధించగలవు. అప్పుడు ఈ రాజకీయాలు కానీ, ఈ న్యాయం కానీ నీ దగ్గరకు వస్తాయి. నువ్వు చెప్పిందే న్యాయం అవుతుంది. నువ్వు చేసిందే చట్టం అవుతుంది. అంతేకాని ఒకళ్ళని నమ్ముకొని వాళ్ళు అలా ఇస్తే, ఈళ్ళు ఇలా చేస్తే నేను బాగా చదువుకుంటాను, బాగా సంపాదిస్తాను అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ జరగదు. ఒకళ్ళు నీకు జాబ్ ఇచ్చేలా కాదు. నువ్వు అందరికి ఉపాధి జరిపించేలాగా, ఉపాధి ఇచ్చేలాగా ఉండాలి. అప్పుడు నీ మాట కొంతమంది ఇంటారు. గవర్నమెంట్ కూడా నీ కోసం వస్తుంది. మా రాష్ట్రంలో మీ కంపెనీ పెట్టండి. మా రాష్ట్రంలో మీ కంపెనీ పెట్టండి. మా దేశంలో మీ కంపెనీ పెట్టండి అని నీ కోసం వెతుక్కుంటూ వస్తారు. అలా వచ్చేలాగా నువ్వు చేసుకో. అప్పుడు నువ్వు సాయం చేయాలనుకున్న పేదవాడికి నువ్వు సాయం చేయగలవు. నువ్వు మార్చాలన్న దేశాన్ని నువ్వు మార్చాలనుకున్నప్పుడు నువ్వు మార్చగలవు. రాజకీయ నాయకుల వల్ల, ప్రభుత్వాల వల్ల దేశాన్ని మార్చటం చేత కాదు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ మీద ఆధారపడి ఉండదు. ఆర్థికంగా సాయం చేసేవాడి మీద ఆధారపడుతుంది. ఒకవేళ నువ్వు మిడిల్ రేంజ్‌లో ఉండి ఎవరికైనా సాయం చేస్తూ గొప్పవాడిలా ఎదుగుదాం, రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నా కూడా నీ మనుగడ సాగించలేరు. ఎందుకంటే వాళ్ళు ఏది చేసైనా నిన్ను రాజకీయాల్లోకి రాకుండా చేస్తారు. రాజకీయాల నుంచి పక్కకు పోయేలాగా చేస్తారు. సో, నిన్ను నువ్వు నమ్ముకొని బతికితే ఎక్కడైనా, లేకపోతే ఏ దేశంలో అయినా నువ్వు గొప్పవాడిలాగా మారొచ్చు. అంతేకాని ఎవరినో నమ్ముకోకు.